వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. మీరు గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేసినా సరే ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇక అసలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లో 3/4 కప్పు వరకు కందిపప్పు, 1/4 కప్పు వరకు శనగపప్పు తీసుకుందాం. దీనిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు వేసుకొని కనీసం అరగంట నుండి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి పప్పులో 2 కట్టల వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర, పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, 10 నుండి 12 వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పప్పు మెత్తగా ఉడికే వరకు కనీసం 5-6 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడకబెట్టుకున్నటువంటి పప్పులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తి సహాయంతో మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు, కాస్త పలుకుగానే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుకు పోపు పెట్టేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, పోపు దినుసులు, ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 4-5 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరగా ముందుగా ఉడికించి మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర పప్పు యాడ్ చేసుకుంటే టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోతుంది.